నమస్తే. ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో చాలా ఆసక్తికరమైన సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ప్రధాని మోడీ లోక్సభలో ప్రసంగించలేదు, రాజ్యసభలో ఆయన ప్రసంగం చేశారు. అది రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం. దీనికి స్పీకర్ ఏం చెప్పాడంటే, నేనే పార్లమెంట్లోని లోక్సభకు రావద్దని చెప్పాను, ఎందుకంటే ఎంపీల నుండి కూడా ఇక్కడ ప్రమాదం ఉంది, ప్రాణహాని ఉంది, ఇక్కడ గొడవలు జరిగే అవకాశం అని సూచించాను, అందుకే గైర్హాజరయ్యారని కూడా మాట్లాడడం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఇక రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కూడా ఈసారి పార్లమెంట్లో కూడా ప్రధానంగా ఎప్స్టీన్ ఫైల్స్ అయితే, ఇక మాజీ ఆర్మీ చీఫ్ సంబంధించిన బుక్ వ్యవహారం కూడా పెద్ద చర్చ లేవనెత్తుతుంది. మరి జరుగుతున్న పరిణామాలపై మాట్లాడి వారి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బ్రదర్. సార్, ప్రధాని మోడీ లోక్సభలో ప్రసంగించకుండా రాజ్యసభలో ప్రసంగించారు. ఆ ప్రసంగించకపోవడం కారణము స్పీకర్ చెప్పిన విధానాన్ని ఎట్లా చూస్తారు? నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రపతి ప్రసంగం పైన ధన్యవాదాలు తెలిపే తీర్మానం అది. చివరిలో రిప్లై ప్రైమ్ మినిస్టర్ ఇస్తారు. మరి ప్రైమ్ మినిస్టర్ రిప్లై ఇవ్వకుండా కావడం అనేది నేను చూడగా ఎప్పుడు జరగలే. ఇది ఫస్ట్ టైం అనుకుంటా. ఫస్ట్ టైమా ఉండొచ్చు, ఫస్ట్ టైమే ఉండొచ్చు. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్కి ఏమైనా ఇనెబిలిటీ ఉంటే రావడానికి అది చెప్పాలి వారు. అట్లు కాకోకుండా సాక్షాత్తు స్పీకర్ గారు ఆయన సభలోనే ప్రకటించారు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఎంపీలు అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే నేను ప్రైమ్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేశాను మీరు రావద్దని, కాబట్టి ఆయన రాలేదు అని చెప్తున్నాను. అంటే మరి ఇలాంటి దుర్గతి పట్టింది ఒక ప్రైమ్ మినిస్టర్కి అని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే సంపూర్ణమైన మెజారిటీ వాళ్ళకుంది ఎన్డీఏకి. ఓకే, తెలుగుదేశం జేడీయూ వీళ్ళ మద్దతుతోనైనప్పటికీ వారికి మెజారిటీ ఎంపీలు వారి వైపు ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. తర్వాత థర్డ్ టైం వాళ్ళు మాకు అడ్డే లేదని చెప్పుకుంటున్న వాళ్ళు కనీసం మీరు లోక్సభలో వచ్చి మాట్లాడడానికి ప్రైమ్ మినిస్టర్కి వీలు కావడం లేదనే పరిస్థితి మీరు అక్కడ మాట్లాడుతున్నారంటే దీన్ని బట్టి ఎంత బలహీనంగా ఉన్నారో అర్థమవుతుంది. రెండోది ఏమంటే, ఇదే ప్రధానమంత్రి రాజ్యసభ పోయి రాజ్యసభలో 97 నిమిషాలు మాట్లాడాడు. ఆ 97 నిమిషాలు కూడా ఎలక్షన్ స్పీచ్ అది. అంటే ఇప్పుడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల స్పీచ్ ఇవ్వడము, ప్రతిపక్ష పార్టీలను కించపరచడము, నాయకులను అవమానించడము, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్, ఈ పార్టీలందరూ కూడా కించపరిచే పద్ధతుల్లో అక్కడ మాట్లాడాడు. కాబట్టి ఏమంటే ఇవాళ నేను గ్యారంటీ చెప్పగలను, లోక్సభలో అట్లా మాట్లాడడానికి అవకాశం రాదనే ఉద్దేశంతోనే. ఎందుకంటే అంత అడ్డదిడ్డంగా లోక్సభలో మాట్లాడితే ఇక్కడ ప్రతిపక్షాలకు కూడా సంఖ్యాబలం ఉంది కాబట్టి అడ్డుకుంటారనే ఉద్దేశంతోనే ఆయన ఈ ఎత్తుగడ వేశారు. పైగా మహిళా ఎంపీలను అవమానిస్తా అన్నారు మీరు. ఖచ్చితంగా అవమానమే. మహిళా ఎంపీలు ముందు వరుసలో నిలబడి ఇబ్బంది పెట్టడానికి రెడీ అయ్యారు. అందుకోసమే నేను ప్రైమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేశానని స్పీకర్ ప్రకటించడం అంటే ప్రతిపక్ష పార్టీల మహిళా ఎంపీలను మీరు అవమానపరుస్తూ ఉన్నారు. ఇంతకంటే అవమానం ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా. ఎవరైనా కూడా ఆయన పైన ఎందుకు దాడి చేస్తారు? నిలదీస్తారు. ప్రతిపక్ష పార్టీలు ఉండేది ఎందుకు? ప్రభుత్వ విధానాలపైన, లేదంటే ప్రభుత్వం వ్యవహరించే తీరుపైన. అదేవిధంగా ఇవాళ అనేక రకాల అంశాలు ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అది అగ్రిమెంట్స్ కావచ్చు, యూరోపియన్ యూనియన్తో అగ్రిమెంట్ చేశారు, అమెరికాతో అగ్రిమెంట్స్ చేశారు, ఈ టారిఫ్ వీటన్నిటిపైన సహజంగా వాటిపై నిలదీస్తారు. తర్వాత కొన్ని ఇప్పుడు మోడీ గారు పర్సనల్ ఆయన వ్యక్తిగత విషయాలపైన కూడా ఇవాళ అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానిపై నిలదీస్తారు తప్పకుండా ప్రతిపక్షాలు. మీరు దాన్ని మభ్యపెట్టడానికి, దానికి జవాబు చెప్పుకోలేక, సమాధానం చెప్పుకోలేక మహిళా ఎంపీలను అవమానించే పద్ధతుల్లో మాట్లాడడం సరైనది కాదు. దాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏకంగా ఒక ప్రధానికి రక్షణ లేదన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా పార్లమెంట్లో నిజంగా ప్రధానికి రక్షణ లేదా, లేకపోతే ఒక పార్లమెంటు నడిపే విధానంలో చాలా అడ్డుకునే మార్షల్స్ కానీ ఉంటారు, రకరకాల చర్యలు కూడా తీసుకోవచ్చు, సస్పెన్షన్ కూడా చేసుకోవచ్చు, కానీ అవన్నీ వదిలేసి నేనే సూచించాను అని చెప్పడము ఎట్లా చూస్తారు సార్? అది స్పీకర్ గారు కూడా స్పీకర్ గారితోనే ఈ విషయాలు చెప్పించారని మేము అనుకుంటా ఉన్నాం. అంటే గవర్నమెంట్ స్పీకర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి సాక్షాత్తు ప్రధానమంత్రి, హోంమంత్రి వారే
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, వారు ఆయన ద్వారా ఈ వ్యాఖ్యలు చేయించారు. కాబట్టి ఏమంటే ఇది ప్రభుత్వం ఆడుతున్న డ్రామా తప్ప మరొకటి కానే కాదు. ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం తన బలహీనతను, తన దివాళాకోరుతనాన్ని దీని ద్వారా బయటపెట్టుకుంది. సార్, రాహుల్ గాంధీ వరుసగా ఒక 2 అంశాలపైన మాట్లాడారు. దాంతో పెద్ద దుమారం కూడా ఎగుతుంది. ఒకటి, మాజీ ఆర్మీ చీఫ్ సంబంధించిన ఒక బుక్ రిలీజ్ కావాల్సిన అవసరం ఉండే, నరవాణిది, అది కూడా ఆగిపోయింది. దానికి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలు, చైనా దురాక్రమణకు సంబంధించిన కొన్ని అంశాలను కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. నిజంగా ఆ విషయంలో కూడా రాహుల్ గాంధీని తప్పుపడతారు. నిజంగా రాహుల్ గాంధీ లేవనెత్తింది సరైందా కాదా, జాతీయ సమగ్రతకు ఇబ్బంది కలిగేలాగా మాట్లాడతారని కూడా ఇటు ఎన్డీఏ అంటుంది. ఏం చెప్తారు? అది ఇవాళ రాహుల్ గాంధీ ఈ అంశాలైతే లేవనెత్తారు, అది కరెక్టా కాదా, ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అందులోనే, దానిపైన కూడా చర్చ జరగాలి. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు పబ్లిక్ లేక పోయింది అది. రాహుల్ గాంధీ అంటే ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఎంపీ, ఈజ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద లోక్సభ. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు రాజ్యసభలో లేవనెత్తాడు సేమ్ అదే అంశాన్ని. కాబట్టి ఏమంటే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల దృష్టికి ఆ అంశం అయితే పోయింది. కాబట్టి ఆ అంశం వాస్తవమా కాదా, అందులో వాస్తవాలు ఉన్నాయా అవాస్తవాలు ఉన్నాయా, అదేవిధంగా గవర్నమెంట్ రియాక్షన్ ఏంటి, గవర్నమెంట్ దాన్ని క్లారిఫై చేయాలి. లేకపోతే గవర్నమెంట్ పైన అనుమానాలు ఇంకా బలపడతాయి. ఏదైతే రాహుల్ గాంధీ ఆరోపణలు చేశాడో, ఏదైతే ఏ అంశాన్ని అయితే లేవనెత్తాడో, ఇవాళ ప్రభుత్వం దానికి ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లో ఉంది అనే ఒక ఇది జనంలోకి పోతూ ఉంది. కాబట్టి అంటే ప్రభుత్వం ఇప్పటి కాకపోయినా రేపైనా దాన్ని ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయాలి, వాస్తవాలన్నీ బయటపెట్టాలి. ఏం జరిగిందో కూడా ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. లేదు వాళ్ళు దీన్ని ఇట్లే దాచిపెడతామని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ భ్రమ మాత్రమే. ఎందుకంటే అది అతి రహస్యం బట్టబయలని ఇప్పుడు వన్ వాయిస్ పోతుంది. అంటే రాహుల్ గాంధీ ఏదైతే చెప్తున్నాడో లేదా ఖర్గే గారు ఏదైతే చెప్తారో అదే జనం లేకపోతుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వారు చెప్పుకోవాలి కదా. ఓకే సార్, ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా కుదిపేస్తున్న ఈ పెద్ద స్కాండలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు వీళ్ళందరూ కూడా దీంట్లో ఒక్కొక్కరి పేరు కూడా రోజుకు బయటకు వస్తున్నాయి. తాజాగా స్టీఫెన్ హాకింగ్ సంబంధించిన అంశం కూడా వచ్చింది. భారత సంబంధించిన కీలక నేతలు దీంట్లో ఉన్నారు. అందుకోసమే ఈరోజు అమెరికాతోని ఒక అండర్స్టాండింగ్ జరిగింది. అందుకోసమే 0 టారిఫ్లు ఈరోజు అమెరికాకు విధించే పరిస్థితి వచ్చిందని కూడా ఇటు కాంగ్రెస్ అంటుంది, కొంతమంది మాట్లాడుతున్నారు. నిజంగా దాంట్లో కీలక నేతలు ఉన్నారా? అందుకోసమే ట్రంపే ప్రకటించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ ఈ అంశంలోనే కాదు, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి కూడా చూస్తే ఆయన ఏ ఒక్క అంశంలో కూడా ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విషయంలో మాట్లాడే పరిస్థితి లేదు. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇండియా పాకిస్తాన్ వారు ఆపింది నేనే అని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 59 సార్లు ప్రకటించాడు, 59 టైమ్స్. ఓకే. కానీ ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ పేరే ఎత్తాడు. పార్లమెంట్లో 1.5 అవర్ మాట్లాడాడు ఇండో పాక్ వార్ దానిపైన, కనీసం ట్రంప్ పేరు కూడా ఎత్తలేకపోయాడు. పక్కన వీళ్ళు ఇస్తారు స్టేట్మెంట్స్, ఏమో రిజైండర్ మాదిరి, లేదు అట్లా జరగలేదని. ఓకే. ట్రంప్ మాత్రం మాట్లాడాల్సింది ఎవరు? మాట్లాడాల్సింది మోడీ ఏం మాట్లాడు. కాబట్టి ఏమంటే మోడీ లాలూచి లేదంటే మోడీ లొంగుబాటుతనం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. నాట్ ఓన్లీ దిస్ టైం, ఈవెన్ టారిఫ్స్ దాంట్లో కూడా నువ్వేం మాట్లాడలేవు. వెనిజులా పైన పోయి దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని ఆయన భార్యను కూడా వారు ఒక పాతకాలంలో రాక్షసులు ఇది నిర్బంధిస్తారే, ఆ రకంగా నిర్బంధి తీసిపోతే నీవేం మాట్లాడలేవు, ఏం ఒక్క మాట మాట్లాడలేవు. ఏ దేశం పైన దాడి చేసే మాట్లాడలేవు. అసలు ఒకప్పుడు అలీన దేశాలకు నాయకత్వం వహించిన ఇండియా ఇవాళ మాట్లాడలేని దుస్థితిలో ఉందంటే దానికి కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వమే. కాబట్టి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం మన దేశ ఇప్పుడు ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. నువ్వు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దు అంటున్నారు, వాళ్ళు చెప్పారు కాబట్టి మేము కొనుగోలు చేయమంటున్నారు. తర్వాత మనం ఏవైతే మనం ఎగుమతులు చేస్తున్నామో దానిపైన మాత్రం వారు పన్నులు వేస్తూ ఉన్నారు, ట్యాక్సెస్. మనకు మాత్రం 0 ట్యాక్స్ అంటాడు, దాన్ని కూడా అంగీకరిస్తూ ఉన్నారు.
కాబట్టి ఏమంటే పూర్తిగా అమెరికాకు సరెండర్ అయింది గవర్నమెంట్. మీరు అన్నట్లు ఈయన భాగోతాలు బయటపడతాయనా లేదా వేరు కారణాలు ఉన్నాయా అది ఏమైనప్పటికీ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి కూడా మొన్నటి వరకేం చాలా గొప్పగా చెప్పుకున్నారు. మోడీ ట్రంప్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్లు చెప్పుకున్నారు. ఇప్పుడు కనీసం అది కూడా చెప్పుకోలేకపోతున్నారు. కాబట్టి ఏమంటే ఒక విదేశాంగ విధానం ఈవెన్ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నాడు కూడా ఇంత అధ్వానంగా లేదు. అది కూడా బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ అప్పుడు కూడా. కానీ ఇప్పుడు పూర్తి దిగజారింది. సార్ చివరిగా ఆపరేషన్ కగారు విషయంలో ఇక తుదిఘట్టము దగ్గరికి అయితే మాత్రం కేంద్ర బలగాలు టార్గెట్ చేసాయి. మార్చి 31 టార్గెట్ చేసుకొని ఇక లక్ష్యంగా పెట్టుకొని కూడా ముందడుగేసినాయి. హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే మాత్రం రేపు నుండి 3 రోజుల పాటు ఛత్తీస్గఢ్లో హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్కు వెళ్ళబోతున్నారు. ఇక తాడో పేడో తెలుసుకునేలాగా కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం పట్ల, శాంతి చర్చలు పక్కకు పెట్టి వెళ్తున్న విధానం పట్ల ఏం చెప్తారు? ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వము ఇంత బరితెగింపుగా వ్యవహరించడం గతంలో ఏనాడు చూడలే. అంటే నేను అనేది ఏమంటే నక్సలైట్లనే కాదు, ఏ పార్టీ అయినా ఏ ప్రజా సంఘం అయినా సరే ప్రభుత్వంతో చర్చలు చేస్తాము, మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన తర్వాత ఈవెన్ విదేశీ తీవ్రవాదులతోనైనా సరే గవర్నమెంట్ చర్చలు చేస్తాయి. వాళ్ళు దే ఆర్ అవర్ ఓన్ పీపుల్, వాళ్ళేమీ విదేశస్తులు కాదు, మన భారతదేశానికి సంబంధించిన వారే, అట్టడు వర్గాల కోసం పనిచేస్తున్న వాళ్ళే. వాళ్ళు వారి సిద్ధాంతాన్ని బట్టి వారు ఆ పని పోయారు, వాళ్ళు ఆయుధాలు పట్టుకొని. వాళ్ళు మేము చర్చలకు వస్తామన్నప్పుడు అది ఒక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే ఏ ప్రభుత్వమైనా సరే చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా మేము చంపడమే మా పని, లేదు వాళ్ళు ఎలిమినేట్ చేసే వరకు మేము నిద్రపోం, దానికి ఒక డేట్ పెట్టుకుంటాం అంటే ఇలాంటిది గతంలో ఏనాడు చూడలే. ఇది అత్యంత అప్రజాస్వామికం, నిరంకుశత్వం. ఇది మరో మాటలో చెప్పాలంటే మనుషులు చంపడానికి మాకు అధికారం ఉందని చెప్పడం తప్ప మరొకటి కానే కాదు. మరి వారు తప్పులు చేశారని కూడా వీళ్ళు బీజేపీ వాళ్ళు టీవీల్లో వాళ్ళు తప్పు చేస్తే చట్టం ఉంది కదా, చట్టం ప్రకారం శిక్షలేయండి, దాన్ని ఎవరైనా కాదంటారా? మేము వస్తామంటే వాళ్ళు నిజంగా వాళ్ళలో ఎవరైతే క్రిమినల్ కేసులు ఉన్నాయో ఏమున్నాయో దానిపైన మీరు విచారణ చేసి అధికారం మీ దగ్గర పెట్టుకొని మేము చంపడమే మా ఇదే లక్ష్యం అన్నట్లు దాన్ని కూడా సగర్వంగా ప్రకటించుకుంటున్నారంటే ఇది ఒక నియంతృత్వ పద్ధతులు తప్ప మరొకటి కానే కాదు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కనీసం ఇప్పటికైనా సరే వాళ్ళతో చర్చలు చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఇది ఈసారి ఎప్పుడు లేని విధంగా ఈసారి అయితే మాత్రం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరు, ప్రధాని ఏకంగా లోక్సభలో మాట్లాడలేనంత దౌర్భాగ్య పరిస్థితికి తెచ్చుకున్నారు. ఈరోజు ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితులే ఈరోజు లోక్సభలో రాకుండా మహిళా ఎంపీలపై నెట్టే ప్రయత్నం స్పీకర్ చేయడం కూడా చాలా దారుణమైన పరిస్థితి. అంటే బలము ప్రదర్శించలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రతిపక్షాలు చెప్పే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇది ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భాన్ని కూడా చూడలేదు. అలాగే ఆపరేషన్ కగారు విషయంలో మాత్రం చంపేస్తాం అని నేరుగా మాట్లాడుతున్న సందర్భం మాత్రం ఇది సరైనది కాదు. ఇప్పటికైనా శాంతి చర్చలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఆధారపడి ఉండాలని కూడా జాతీయ సిపిఐ నాయకులు రామకృష్ణ గారు అయితే మాత్రం చెప్పే ప్రయత్నం చేశారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.